ఈరోజు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని దేవుని యొక్క వాక్యం నుంచి మనం నేర్చుకుందాం. దేవుని యొక్క మాట, దేవుని యొక్క వాక్కు ఇది చాలా కఠినంగా ఉంటుంది. దేవుని వాక్యం అనేది జోక్గా నవ్వులుగా ఉండదండి. దేవుని మీకు బైబిల్ అంతా చూస్తే జోకులు ఉన్నట్టు కామెడీలు ఎక్కడ కనిపిస్తాయి మీకు బైబిల్లో? సేవకులు కామెడీగా చెప్తారు తప్ప బైబిల్ ఎక్కడ కామెడీలు జోకులు ఏముండవు. వాక్యం అంతా బైబిల్ ఎలా ఉంటుందంటే చాలా స్పష్టంగా, చాలా బాధగా గుణప పొడిచినట్టు పొడుస్తూ ఉంటాయి. అయితే ఆ మాటలకి కొంతమంది మారిన వారు ఉన్నారు, కొంతమంది మారిన వారు ఉన్నారు. కొంతమంది ఆ మాటలకి పశ్చాత్తాపడి ఉన్నారు, కొంతమంది కఠినాత్మలు అయిపోయిన వాళ్ళు ఉన్నారు. ఈరోజు ఎవరెవరు మార్పు పొంది ఆ మాటలకి చెప్పాను కదండి. మొదటగా వాక్యం అనేది కఠినంగా ఉంటుంది, వాక్యం అనేది చాలా పొడవబడుతుంది, వాక్యం అనేది చాలా బాధ కలిగిస్తుంది. అది వింటున్న వాళ్ళందరూ మారరు, వింటున్న వాళ్ళందరూ బాధపడరు. అది ఈరోజు దేవుని వాక్యాన్ని నుంచి మనం ఆలోచిస్తే, దేవుని వాక్యం చెప్తున్నప్పుడు దేవుడు తన సేవకుల ద్వారా, తన బిడ్డల ద్వారా, ప్రవక్తల ద్వారా మాట్లాడుతున్నప్పుడు ఆ మాటను విని మార్చుకున్న వాళ్ళు కొంతమంది, బాధపడిన వాళ్ళు కొంతమంది. అయితే దేవుడు ఏం చెప్తున్నాడు అసలు తన వాక్యం ద్వారా అనే విషయాలు ఈరోజు దేవుని వాక్యం నుంచి మనం కొద్దిసేపు జాగ్రత్తగా మనం ఆలోచిద్దాం. మొదటిగా అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 37వ వచనాన్ని ప్రతి ఒక్కరు కూడా చూడగలిగితే, అపోస్తుల కార్యములు 2వ అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 37వ వచనం అందరూ చూడండి. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకుని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలును అడుగగా. సరిపోద్ది. ఒకసారి ఇక్కడ వారు అనంది. ఎందుకు ఎవరు? స్టార్టింగ్లో ఏముంది 37లో? వారు ఈ మాట విని. ఏ మాట? ఈ మాట విని హృదయములో నొచ్చుకొని. చూడండి, విడగొడుతున్నాను చేత. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకుని. హృదయంలో నొచ్చుకుని అనే దగ్గర ఒకటి అంకె ఉంది చూడండి, ఉందమ్మా? నొచ్చుకునే అనే మాట దగ్గర ఏముంది? పొడవబడటం ఏంటి? మాట పొడుతుందా ఏంటి? మాట ఏమైనా పొడుస్తుందా? అంటే ఇక్కడ నానార్థం. పొడవబడి, గద్దింపబడి, ఏంటి, దుఃఖపడి, ఇవన్నీ నానార్థాలు అన్నమాట. నొచ్చుకొని కొంచెం అందంగా ఉంది పదం. దాన్ని కొంచెం పొడవబడి కొంచెం బాధగానే ఉంటుంది, కొంచెం స్ట్రాంగ్గా ఉంది. అయితే ఇక్కడ ఎందుకు వారు హృదయంలో నొచ్చుకున్నారు, బాధపడ్డారు, పొడబడ్డారు అంటే ఈ మాట వినందా? ఈ మాట విని వారు. ఇందుకు ఏ మాట విని, ఎవరి మాట విని, ఏం మాట విని హృదయంలో నొచ్చుకున్నారు, బాధపడ్డారు, ఏడుస్తున్నారు అని అంటే, మనకు ముందుకు వెళ్తే ఏం జరిగిందంటే, ఈ 2వ అధ్యాయము మొదటి నుంచి మనం చదువుకుంటూ వస్తేనండి ఏమవుతుందంటే, జాతకం చెప్తున్నానండి, అంత చదవలేం కదా. పెంతుకోస్తు పండగ రోజుని యెరూషలేములో పెంతుకోస్తు పండగ జరుగుతుంది. చాలా సింపుల్గా చెప్తాను, జాగ్రత్తగానండి. యెరూషలేములో పెంతుకోస్తు పండగ జరుగుతుంది. ఆ పండగ జరుగుతున్నప్పుడు అపోస్తులైన 12 మంది ఒక మేడగదిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నారు. ఎక్కడికి వెళ్ళి? పండగ రోజుని. అప్పుడు ఏం జరిగిందంటే, ఈ అపోస్తుల మీదకి పరిశుద్ధాత్మ అగ్ని జ్వాలల వలె వచ్చింది. ఎప్పుడైతే వాళ్ళ మీదకి పరిశుద్ధాత్మ అగ్ని జ్వాలలుగా వచ్చేసిందో అప్పుడు ఏం జరిగిందంటే, వీళ్ళకి ఎక్కడ లేని అద్భుతమైన శక్తి వచ్చేసింది, బలం వచ్చేసింది, జ్ఞానం వచ్చేసింది. ఆ జ్ఞానం చేత, ఆ బలము చేత అన్య భాషలు, అంటే అప్పటి వరకు ఇంగ్లీష్ రానోడు ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు, మలయాళం మాట్లాడుతున్నాడు, హిందీ మాట్లాడుతున్నాడు, కన్నడం ఒడియా, ఇలాగా
రోమా, హెబ్రీ, గ్రీకు ఈ భాషలన్నీ మాట్లాడేస్తున్నారు. ఆశ్చర్యపోయారు అక్కడ ఉన్న జనం. ఎప్పుడైతే ఈ అగ్నిజ్వాలలుగా ఆకాశం నుంచి పరిశుద్ధాత్మ వాళ్ళ మీదకి వచ్చిందో, ఎప్పుడైతే ఆ శబ్దానికి, ఆ పరిస్థితికి అక్కడ ఉన్న జనమంతా మూగిపోయారు. ఏంటి అంటే వీళ్ళు మాట్లాడేస్తున్నారు 12 మంది. వాళ్ళకి ఎప్పుడు రాని భాష, వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు అందరూ వచ్చి ఏంటి ఎంతలా మాట్లాడుతుంది, మన భాష మాట్లాడుతున్నారు ఆశ్చర్యపోతున్నప్పుడు, అప్పుడు పేతురు గారు లేచి, అప్పుడు వీళ్ళు మాట్లాడడానికి కారణము, వీళ్ళు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు, ఏం జరిగింది అని వివరంగా చెప్పుకుంటూ యోవేలు ప్రవచనం దగ్గర స్టార్ట్ చేశాడు. ఇలా మాట్లాడుతున్నారు కదా, మీరు ఆశ్చర్యపోతున్నారు ఎందుకో ఇశ్రాయేలులారా, ఇది యోవేలు గారి ప్రవచనము. దేవుడు యోవేలు ప్రవక్త ద్వారా ప్రవచనం చెప్పాడు, అంత్య దినములలో మీ ముసలోళ్ళు, మీ యవ్వన బిడ్డలు, మీ వాళ్ళందరూ కూడా దర్శనాలు చూస్తారు, ప్రవచిస్తారని చెప్పారు కదా, ఆ దర్శనమే ఈరోజు నెరవేరిందని చెప్పగానే, ఆ నెరవేర్పు నుంచి చెప్పుకుంటూ యేసు ప్రభు ఆయన సమాధి, మరణం, పునరుద్ధానం చెప్పుకుంటూ వచ్చేటప్పటికి మీరే ఆయన చంపేశారు. యేసు ప్రభు ఎవరు అనుకుంటున్నారు? ఆయన సాక్షాత్తు సర్వోన్నతుడైన దేవుని కుమారుడు, మీరు ఆయన చంపేశారు అని యేసుక్రీస్తు జనన, మరణ, పునరుద్ధానము చెప్పుకుంటూ వచ్చి, కేవలం మిమ్మల్ని రక్షించడానికి వచ్చిన యేసయ్యని మీరు చేతులార చంపేశారని చెప్పగానే, అప్పుడు వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకుని, అది ఏం చేశారు? అప్పుడు ఇంతకు అర్థమే కదండి. వారంటే ఎవరు? వారనగా ఆయా దేశాల నుంచి పండగకు వచ్చారే, పెంతెకొస్తు పండగ. చాలా దేశాల నుంచి. ఏ దేశాల నుంచి వచ్చారో ఒకసారి చూస్తారా? ఒకసారి చూడండి. 2వ అధ్యాయము 9వ వచనం. పార్తీయ దేశం నుంచి, మాదీయుల దేశం నుంచి, ఎలామీయులు, మెసొపొతేమియా, యోదయ, కప్పదోకయ, పొంతు, ఆసియా, ఫ్రుగియా, పంపులియా, ఐగుప్తు అనే దేశములు ఎందలి వారు, కురేనియా దగ్గర లీబియా ప్రాంతములు ఎందు కాపురం ఉన్నవారు, రోమా నుండి పరవాసులుగా వచ్చిన వారు, యూదులు, యూద మత ప్రవిష్టులు, క్రేతీయులు, అరబీలు మొదలైన మనమందరము. ఎంతమంది ఉన్నారు చూసారు అక్కడ? సుమారుగా ఎంతమంది? నేనైతే రాసుకున్నాను 16 రాసుకున్నాను. 16 గోత్రాలు అక్కడ వచ్చేసి ఇలా మాట్లాడినారు. ఈ 16 లాంగ్వేజ్లు మాట్లాడేస్తున్నారు. ఎంతమంది? ఒక్కొక్క లాంగ్వేజ్, అన్ని లాంగ్వేజ్లు మాట్లాడేస్తున్నారు. అప్పుడు దేవుణ్ణి మహిమపరుస్తున్నారు. ఏంటి మా భాషలు ఎలా నేర్చేసుకున్నారు, మా భాష ఎలా వచ్చు అని ఆశ్చర్యపోతున్నప్పుడు, అప్పుడు పేతురు గారు చెప్పాడు, మీరేం ఆశ్చర్యపోకండి ఓ ఇశ్రాయేలులారా, ఓ యోధ మనుషులారా, యెరూషలేములో కాపురం ఉన్న వారులారా, ఇది దేవుడు తన ప్రవక్త అయిన యోవేలు ద్వారా ప్రవచింపబడిన ప్రవచనము. వీళ్ళ మీదకి ఎందుకు వచ్చిందంటే, వీళ్ళు ఆ దేవుని యొక్క లేఖనాల ప్రకారంగా బ్రతుకుచు దేవుని ఇష్ట ప్రకారంగా జీవిస్తున్నారు. వీళ్ళ మీదకి వచ్చింది. వీళ్ళు ఆ దేవుడు పంపించిన యేసుక్రీస్తు శిష్యులుగా బ్రతికారు కనుక, ఇదిగో మీకు సాక్షార్థంగా దేవుడి కార్యం చేశాడని పూర్తిగా వివరంగా సువార్త ప్రకటించేటప్పటికి వాళ్ళు చాలా బాధపడిపోయారంటండి. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలంటే, మీకు చిన్న విషయం చెప్తాను. ఈయన ప్రసంగం ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాడు తెలుసండి అండి? పెంతెకొస్తు పండగ స్టార్ట్ చేసి, ఈయన ఎక్కడి నుంచి అంటే మీరు ఒక్కసారి మీరు చూస్తే, ఈయన ప్రసంగంలో ఎవరెవరు మనకు కనిపిస్తారంటే, యోవేలు ప్రవక్త కనిపిస్తాడు ప్రవచనం కనుక. అక్కడ నుండి యోదయ మనుషులతో, యెరూషలేములో కాపురున్న వారితో 14 చూస్తున్నాను నేను, వాళ్ళతో మాట్లాడుతున్నాడు. అక్కడి నుంచి ఎవరితో మాట్లాడుతున్నాడంటే అండి 23వ వచనం, ఇశ్రాయేలులందరితో చెప్తున్నాడు. చెప్పి ఆయన ఏం చెప్పాడంటే, అక్కడ యేసుక్రీస్తు ప్రభు గురించి చెప్తున్నాడు. 8వ వచనం 22 దేవుడు గురించి, 24 యేసు ప్రభు గురించి, ఇలా చెప్పుకుంటూ వస్తూ మళ్ళీ మూల పురుషుడు దావీదు దగ్గరికి వచ్చాడు. దావీదు దగ్గర నుంచి ఎక్కడికి వచ్చాడంటే యేసుక్రీస్తు దగ్గరికి వచ్చాడు. ఆయన రూట్ చూసారా? ఇది రావడానికి కారణం ఏంటంటే, యోవేలు ప్రవక్త ఓ ఇశ్రాయేలులారా అని యోవేలు దగ్గర పట్టుకుని, యోవేలు దగ్గర దేవుడి దగ్గరికి వెళ్ళి, దేవుడి దగ్గర యేసుప్రభు దగ్గరికి వచ్చి, యేసుప్రభు దగ్గర దావీదు దగ్గరకు వచ్చి, దావీదు కాడి నుంచి యేసుప్రభు దగ్గరకు వచ్చి యేసుప్రభు గురించి చెబుతూ, దావీదు చనిపోయి పాతిపెట్టబడి కుళ్ళిపోయాడు, దాన్ని దేవుడు లేపిన యేసుక్రీస్తు కుళ్ళిపోలేదు, సమాధులు లేడు, తిరిగి లేచాడు. కానీ ఆయన మీరేం చేశారంటే, మీరు ఇప్పుడు 20:36
30 మీరు సిలువ వేసిన ఈ యేసుని దేవుడు ప్రభువుగాను క్రీస్తుగా నియమించను, ఇది ఇశ్రాయేలు వంశమంతయు దృఢిగా తెలుసుకొనవలని చెప్పాను. ఇదిగో మీరే ఆయన సిలువ చంపేశారు అని ఎప్పుడైతే చెప్పారో అప్పుడు వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకుని, సహోదరులారా మేము ఏమి చేద్దామని కడమ అపోస్తలులను అడుగగా, అప్పుడు అడిగారండి. అంటే ఇప్పుడు మీకు చెప్పే విషయం ఏంటంటే, ఎప్పుడైతే దేవుని వాక్యం పేతురు గారు చెప్పాడో ఆ వాక్యానికి వారు హృదయంలో ఏం చేసుకున్నారు? నొచ్చుకున్నారు. అంటే బాధపడ్డారు, దుఃఖించారు, ఏడ్చారు. ఏడ్చి ఏం చేశారంటే, జాగ్రత్త ఇక్కడే మీకు చెప్తున్నాను, ఏడ్చి బాధపడి దుఃఖపడి పొడవబడి వాళ్ళు ఏం చేశారంటే, అయ్యా మేము చాలా తప్పు చేశాము, మేము చేసిన తప్పుకి, మేము చేసిన ఈ నేరానికి, మేము చేసిన ఈ పాపానికి పరిహారం ఏంటి అని అడిగారు. అప్పుడు పేతురు గారు అంటున్నారు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తీసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరమును పొందుదురు అని చెప్పి వాళ్ళకి సువార్తను చెప్పి యేసుక్రీస్తు వారి గురించి చెప్పి ఏంటి వాళ్ళకి ఏం చేశారు తెలుసా? బాప్తీసం గురించి చెప్పారు. అప్పుడు 41 వచ్చినాం. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారందరూ బాప్తీసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. వీరు అపోస్తలుల బోధ యందు సహవాసమందు రొట్టె విరుచుటంటూ ప్రార్థన చేయడం ఎడతెగక ఉండిరి. ఇప్పుడు మీరు జాగ్రత్తగా గమనించాలి. అంటే వాక్యం చెప్పినప్పుడు ఆ వాక్యానికి వీరు నొచ్చుకుని బాధపడి పొడవబడి పరివర్తన చెందారు, మార్పు చెందారు. మేము చేసిన తప్పుకి మేము క్షమాపణ ఎలాగా, మా పశ్చాత్తాపం ఏంటి అని అనగా అప్పుడు చెప్పాడు పేతురు గారు, మీరు మారు మనసు పొంది ప్రతివాడు బాప్తీసము పొందాలని చెప్పగానే వెంటనే ఎంతమంది పొందారు తెలుసండి? 3,000 మంది ఆ రోజున వారి హృదయములో నొచ్చుకొని పొడవబడి బాధపడి దుఃఖపడి చాలా తప్పు చేశామని 3,000 మంది ఏం చేశారు? వాళ్ళు బాప్తిస్మము పొందారు. వారు పొందేసిన తర్వాత ఇంటికి వెళ్ళిపోలేదు. చూడండి తర్వాత వీరు అంటే వారు అంటున్నారు, వీరు అపోస్తలుల బోధ సహవాసము రొట్టె విరుచుట ప్రార్థన చేయుట యందు ఎడతెగక. ఎప్పుడైతే వీళ్ళు మారు మనసు పొందారో, రక్షణ పొందుకున్నారు, బాప్తీసం పొందుకున్నారు, ఎప్పుడు ఇంకా ఆ అపోస్తలు కూడా సహవాసంలో ఆ దేవుని యొక్క పనుల్లో వాళ్ళు ఏం చేశారు? ప్రార్థనలు ఎడతెగకనే ఉన్నారు. అంటే ఇక్కడ దేవుని వాక్యానికి వాళ్ళు ఏం చేయారంటే మారు మనసు పొందారు, పశ్చాత్తాపడ్డారు. అంటే దేవుని వాక్యం వాళ్ళు ఏం కలిగించింది? మార్పు కలిగించింది. అంటే దేవుని యొక్క మాట మనల్ని ఏం చేస్తుందో తెలుసా? మనం ఏ స్థితిలో ఉన్నామనుకోండి, ఆ స్థితిలో మనం ఉన్నప్పుడు మనల్ని ఏం చేస్తుంది? సరిచేస్తుంది, హెచ్చరిస్తుంది. కానీ అందరూ మారరు. మీకు మరొక విషయం చెప్తాను. ఇదే అపోస్తల కార్యంలో అదే ప్రసంగం చేస్తున్నాడు, అదే దేవుని గురించి చేస్తున్నాడు ఒక ఆయన ప్రసంగం. చూడండి, ఇక్కడ కూడా నొచ్చుకున్నారు, బాధపడ్డారు. కానీ అక్కడ వాళ్ళు ఏం చేశారో రెండవదిగా మనం చూస్తే అపోస్తల కార్యములు 7వ అధ్యాయము చూడండి. ఇక్కడ కూడా ఒక ఆయన ప్రసంగం చేస్తున్నాడు. ఈ ప్రసంగం చేస్తున్న ప్రసంగికుడు స్టెఫను గారు. ఎవరు? స్టెఫను గారు. ఈ స్టెఫను గారు ప్రసంగం చేస్తున్నారు 7వ అధ్యాయం 1వ వచనంలో. ఈయన ఎక్కడి నుంచి స్టార్ట్ చేశాడు తెలుసా? అబ్రహాము దగ్గర నుంచి చేశాడు. ఎక్కడి నుంచి? 2వ వచనం. అందుకు స్టెఫను చెప్పింది ఏమనగా, సహోదరులారా, తండ్రులారా, మన పితరుడైన అబ్రహాము. ఈయన ప్రసంగం ఎక్కడి నుంచి స్టార్ట్ చేశాడు తెలుసా? మాట్లాడుతుంది ఎవరితో తెలుసా? ఇశ్రాయేలుతో, యూదులతో, శాస్త్రుల పరిచయాలు అక్కడ చాలామంది ఉన్నారు. వాళ్ళందరితో ప్రసంగం స్టార్ట్ చేశాడు. ఈయన ప్రసంగ విధానాన్ని చూడండి జాగ్రత్తగా. అబ్రహాము గారి దగ్గర నుంచి స్టార్ట్ చేయడు. అక్కడ నుంచి అబ్రహాము గారిని స్టార్ట్ చేసి తర్వాత 8వ వచనం ఇసాకు వచ్చాడు, యాకోబు దగ్గర నుంచి ఏసేపు దగ్గర నుంచి, అంటే నేను వచనం చెప్పనా? అబ్రహాము గారి నుంచి 8వ వచనములో ఇసాకు, యాకోబు, తర్వాత 11వ వచనంలో ఏసేపు, తర్వాత 8వ వచనం అంటే 20వ వచనం మోషే, తర్వాత మోషే తర్వాత ఎవరు వచ్చారు? యెహోషువ. ఎవరు వచ్చారు? యెహోషువ ఎక్కడ వచ్చాడంటే 45వ వచనం యెహోషువ,
యెహోషువ తర్వాత మరలా తిరగని పేజీ 47 సొలొమోను. ఎవరు వచ్చారు? సొలొమోను దగ్గర నుంచి ఎవరు వచ్చేసారంటే ఏండి, యేసుక్రీస్తు ప్రభు వచ్చేసాడు. 52 వచ్చిన 51, 52, 53 ఎవరు వచ్చారు అంటే ఈయన ప్రసంగాన్ని స్టార్ట్ చేశాడు అక్కడ నుంచి. తండ్రులారా, ఓ ఇశ్రాయేలులారని స్టార్ట్ చేసి మన పితరుడైన అబ్రహాము, ఇసాకు, యాకోబు, యేసేపు, మోషే, యెహోషువ ఏండి, ఎవరు? సొలొమోను. ఆ పేర్లోనే ఉన్న బైబిల్. సొలొమోను, యేసుక్రీస్తు కాడిని చెప్పుకుంటూ అప్పుడు యేసుక్రీస్తు గారిని చెప్తూ ఆ యేసుక్రీస్తునే మీరేం చేశారు తెలుసా? 52 వచ్చిన చూడండి. 52 మీ పితరుల ప్రవక్తలలో ఎవరిని దూషింపకయుండిరి, ఆ నీతిమంతుని అంటే ఆ రక్షకుడైన యేసుక్రీస్తుని రాకను గురించి మీరు ముందుగా తెలిసిన వారైని చంపిరి. ఆయనను మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేశారు. మీరే ఏ పితరులైన అబ్రహాం, ఇసాకు, యాకోబుల దగ్గర నుంచి మనం చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ వస్తున్నాడు దేవుడు. ఆ దేవుడు పంపిన యేసు ప్రభు ఉన్నాడే ప్రవక్త, ఆయన మీరు ఏం చేశారు తెలుసా? చంపేశారు అనగానే ఇక్కడ కూడా చూడండి, నేను ఎందుకు చెప్తున్నా అదే మాట మీకు చెప్తున్నాను. ఈయన కూడా ఎప్పుడైతే ఈ ప్రసంగం చేశాడో 54 వచ్చిన దగ్గరకు వచ్చేయండి. మరలా అదే మాట ఇందాక వారు ఈ మాట వినుందా? ఎక్కడ? 2వ అధ్యాయము ఎన్నో వచ్చినది అక్కడ 37 అమ్మా. 2వ అధ్యాయము 37 వచనంలో వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకుని మారు మనసు పొందారు. ఇక్కడ కూడా ఈ స్టెఫను గారు మాట విని వారు అనే ఉంది ఇక్కడ కూడా. వారు ఈ మాట విని కోపముతో మండిపడి అన్నది ఒకటి అనే ఉందా? ఇంకేముంది? కోపముతో మండిపడి ఉందా? ఒకసారి చూడండి. కోపముతో అంత కింద చూడండి, అందరు బైబిల్ కింద ఎన్ని అంకి ఉందమ్మ అక్కడ? 2వ అంకి ఉంది చూడండి. 2వ అంకి. ఆ 2వ అంకి కింద బైబిల్ బాగా కిందకు వస్తే చదవండి ఇప్పుడు. తమ హృదయములందు నరకబడి, అంటే ఇంత చెప్పాం కదా, ఏమంది? పొడవబడి. మీరు నానార్థాలు చెప్పాను కదా, పొడవబడి, నరకబడి, దుఃఖపడి. అయితే వీళ్ళు వారి హృదయంలో పొడబడ్డారు, నొచ్చుకున్నారు, బాధపడ్డారు. కానీ వీళ్ళు ఏం చేశారు తెలుసా? పశ్చాత్తాపడి మారు మనసు పొందలేదు. ఏం చేశారు చూడండి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకునే వాడవై ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను, దేవుని కుడిపార్శ్వమున యేసు ప్రభు నిలుచుండుట చూచి ఆకాశము తెరవబడుటయు మనిషి కుమారుడైన యేసుక్రీస్తు దేవుని కుడిపార్శ్వమున నిలుచుండుట చూచుచున్నానని చెప్పాను. ఎప్పుడు? అదిగో మహనీయుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు పరలోకమందు తండ్రి కుడిపార్శ్వమున ఉన్నాడని ఆ జనసమూహంతో ప్రసంగిస్తుండగా చెప్పుచుండగా వాళ్ళందరూ విని ఏం చేశారు తెలిసిందే? వారు విని కోపముతో మండిపడి, నెక్స్ట్ మాట, అప్పుడు వారు 57 వచ్చిన అప్పుడు వారు పేతురు గారిని అడిగినట్టు అడగలేదు. వీళ్ళు ఏం చేశారు తెలుసా? అప్పుడు వారు పెద్ద కేకలేసేసి, బాబో ఎంత ఘోర పాపం అన్నట్టుగా కేకలేసేసి, అడుపులు అరిచేసి, చెవులు మూసుకుని ఏకముగా అతని మీద పడి పట్టణం బయటికి కుక్కని ఈడ్చుకున్నట్టుగా ఈడ్చుకుపోయి రాళ్ళు రువ్వి చంపేశారు. మాట ఒకటే చెప్తున్న ప్రసంగం యేసు ప్రభు గురించే. కానీ ఇక్కడ ఏం చేశారో తెలుసా? ఏం చేశారు వాళ్ళు? పేతురు గారు ప్రసంగానికి అయితే వాళ్ళు వెంటనే బాధపడ్డారు, వాళ్ళు కూడా పొడవబడ్డారు, నొచ్చుకున్నారు. కానీ వారు అయ్యా మేము చాలా తప్పు చేసామని మార్పు చెందారు, మారు మనసు పొందారు. ఇక్కడ కూడా పొడవబడ్డారు, వారు నరకబడ్డారు, వారు కూడా బాధ పెట్టేసింది ఆ దేవుని మాట. కానీ వాళ్ళు పశ్చాత్తాపడలేదు, కోపపడి ఆయనని కుక్కని ఈడ్చుకెళ్ళిపోయినట్టు పట్టణ వెలుపులకి ఈడ్చుకుపోయి రాళ్ళు రువ్వి చంపేశారు. చూసారా ఎలా ఉందో? చూసారా వాక్యం? అదే మాట, ఏ వాక్యమే చెప్పబడుతున్న మాటే. కానీ అక్కడ ఏం చేశారు వాళ్ళు? మారు మనసు పొందారు. ఆయన ఏమన్నా చెడ్డ మాట్లాడా? ఈయనేమన్నా మంచి మాట్లాడా? ఇద్దరు చెప్పింది ఒకటే, ప్రసంగమే.
దేవుని మాటలే, యేసుక్రీస్తు గురించి. ఆయనైతే ఏబేలు ప్రవక్త గారిని చెప్పుకుంటూ, దావీదు గారి గురించి చెప్పుకుంటూ, ఆయనకు ఒక ప్రవక్తలను చూపించుకుంటూ ఆయన చెప్పాడు. ఈయనేమో అబ్రహాం గారిని చెప్పుకుంటూ యేసుక్రీస్తు దగ్గరికి వచ్చేటట్టుగా యేసుక్రీస్తుని మీరు చంపేశారన్నాడు. ఆయన చంపేశాడు అన్నారు, ఈయన చంపేశాడు అన్నారు. కానీ వీళ్ళు ఈ యేసుక్రీస్తుని దేవుని కుమారుడు పరలోకంలో కూర్చున్నాడని ఆ మాటకు మార్పు చెందలేదు, బాధపడ్డారు, ఏడ్చారు, నొచ్చుకునిండి చివరికి చెప్పిన ఆయన్నే చంపేశారు. చెప్పిన ఆయన్నే చంపేశారు. అంటే వాక్యం అనేది చెప్తున్నాను, వాక్యం అనేది మళ్ళీ ఏం చేస్తుందంటే ప్రియమైన దేని వల్లరా, మేము మీ హృదయాల్లో ఎలా ఉన్నా మీకు ఆలోచనలు మాకు తెలియదు, వింటున్న వాళ్ళు ఎవరి హృదయాల్లో ఏమన్నా తెలుస్తుందండి. కానీ వాక్యం చెప్తున్నప్పుడు ఒకవేళ మీకు దేవునికి వ్యతిరేకమైన కార్యక్రమానికి వాక్యం ఏం చేస్తుంది, గద్దించేస్తుంది. ఆ గద్దించి మారిన వాళ్ళు కొంతమంది మారక వీళ్ళు ఇలాగ చెప్తారు ఎప్పుడు ఇదే మాటని ఏంటి, ఆ మాటలు పక్కన పెట్టేసేవాళ్ళు కొంతమంది ఉంటారు సమాజంలో. ఉండి కొన్ని వేల మంది వస్తారు చూడండి, మీ ప్రసంగంలో పెద్ద పెద్ద మరి సభలు పెట్టినప్పుడు చాలా వేల మంది వస్తారు. ఈరోజు ఎవరైతే మీ దేవుడు మిమ్మల్ని మాట్లాడాడో ఎదర్రండమని ఎంతమంది వస్తారు, ఓ 10 మంది 20 మంది వస్తారు. మరి కర్మ వాళ్ళందరూ మేము ఇప్పుడే తర్వాత చూస్తాం ఏంటో, 10 మంది 20 మంది ఎదరికి వస్తారు, కర్మ వాళ్ళందరూ తర్వాత చూద్దాం. అంటే అందరూ రాని వాళ్ళందరూ మారుమనిసి పొందేసిన వాళ్ళేనా? కాదు. రాని వాళ్ళందరూ మరి రక్షణ పడిన వాళ్ళంటే కాదు. కానీ కొంతమంది వస్తారు. అంటే ఆ వాక్యం కొంతమందిలో ఏం జరుగుతుంది, మార్పు తీసుకొస్తుంది. కొంతమంది ఇలా చెప్తారు, వీళ్ళకి ఏం పని లేదు, ఆత్మాల మారు మనసు రక్షణ అంటారు, మారు మనసు పొందేస్తే సినిమాలు ఎలాగా, మారు మనసు పొందేస్తే అది ఎలాగా, ఇది ఎలాగా, ఇది ఎలాగా, మనం ఇవన్నీ మారు మనసు మాట్లాడితే మారు మనసు అంటారు అని తమ హృదయాలను వారు మార్చుకోరు. 2 విషయాలు మనం ఇక్కడ చూసాం. ఒకటి మార్చుకున్న వాళ్ళు, రెండవది మార్చుకోలేకుండా చంపేశారు. మరొకటి చూద్దాం, మార్చుకున్న వాళ్ళే. 2వ సమూయేలు గ్రంథము 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయము, సమూయేలు గారు రాసిన 2వ గ్రంథం 12వ అధ్యాయము మొదటి నుండి. అందరూ తీసుకోండి ఒకసారి, అందరూ తీసుకోవాలా. 2వ సమూయేలు 12 మొదటి నుండి. కావున యెహోవా నాతానును దావీదు నొద్దకు పంపెను. అతడు వచ్చి దావీదుతో ఇట్లా, నేను ఒకానొక పట్టణమందు 2 మనుషులు ఉండేరి. ఇక్కడ మనం చాలా సందర్భాల్లో మనం విన్నాం కనుక చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. ఏంటంటే అక్కడ దేవుడు దావీదు నొద్దకు ఎవరిని పంపాడు, నాతాను అంటే ఆయన ఎవరంటే ప్రవక్త గారు. ఎవరైనా ప్రవక్త గారు అన్నమాట. పంపించి ఒక కథ చెప్పాడు. ఏం కాదంటే, ఒక ఊళ్ళో ధనవంతుడు ఒకడున్నాడు, దరిద్రుడు ఒకడున్నాడు. ధనవంతుడికి చాలా గొర్రెలు, మేకలు, పశువులు, పాస్తులు ఉన్నాయి. కానీ ఒక దరిద్రుడికి ఒకే ఒక గొర్రెపిల్ల ఉంది. ఏముంది? ఒకే ఒక గొర్రెపిల్ల ఉంది. అయితే ఏం జరిగిందంటే, ఒక రోజుని ధనవంతుడి ఇంటికి చుట్టాలు వచ్చారు, స్నేహితులు వచ్చారు. వచ్చినప్పుడు మరి ఏం చేయాలి, సహజంగా ఆడి దగ్గర ఉన్న గొర్రెలు మేకలు తీసుకొచ్చి కోసి ఆడు కొండి పెట్టాలి. ఈడేం చేసాడు ధనవంతుడు, ఈ ఒకే ఒక గొర్రెపిల్ల ఉన్నప్పుడు తీసుకుని దాన్ని కోసి పెట్టాడు ఆడికి. అని ఎప్పుడైతే ఈ నాతాను గారు ఈ కథ చెప్పాడో దావీదు గారికి, వెంటనే దావీదు గారు కోపం వచ్చేసింది. హౌ డేర్, ఎవడాడు అంతమంది, అంత ధైర్యం వాడికి, ఎక్కడ ఏ ఊళ్ళో ఉంటాడు, ఎక్కడ ఉంటాడు, వీడికేమో చాలా గొర్రెలు మేకలు ఉన్నాయి, అవి కోసుకుని తినకుండా ఒకే ఒకటి పెంచుకుంటున్న పేదోడిది కోసిస్తాడా అని ఎంత సీరియస్గా మాట్లాడుతున్నాడో ఒకసారి 5వ వచనం. దావీదు ఈ మాట విని, ఇదంట జాగ్రత్తగా వినాలి, నేను ఎందుకంటే ఈ మాట విని, ఇందాకన్నారు మాటలు, ఈ మాట విని ఆ మనుషుని మీద బహుగా కోపగించుకుని, యెహోవా జీవముతోడు నిశ్చయముగా ఈ కార్యం చేసిన వాడు చావాలి, చచ్చిపోవాలటువంటి వాడు ఎవడాడు, ధనవంతుడు కన్ని గొర్రెలు మేకలు పశువులు ఉండగా వాటిని కోసుకుని తింటాడు మానేసి ఒకే ఒక గొర్రె పిల్లని పెంచుకుంటున్న వాడిది కోసుకుని తింటాడా అనగానేనండి. అప్పుడు ప్రవక్త గారు అలాగే చూస్తున్నారు. ఎవడవాడు ఎక్కడ చెప్పండి, ఎవడా మనిషి, హూ ఇస్ హీ అంటున్నాడు, ఎవరో అనగానండి. అప్పుడు తాతీగా ప్రవక్త గారు ఏమన్నారు తెలుసండి,
ఆ మనుషుడు నీవే అన్నాడు. ఒక్కసారిలో గుండెలో రాడాడిపోయింది. ఆ మనుషుడు నీవే. అమ్మ నా మాట నీకు అర్థమవుతుందా? ఆ ధనవంతుడు చచ్చిపోవాలి, బతకడానికి వీల్లేదు అన్నాడు కదా. అప్పుడు నెక్స్ట్ మాట్లాడుతున్న ప్రవక్త గారు, ఆ మనుషుడు నీవే అనగానే నోటు మాట లేదు, కంటి చూపు లేదు. ఎవరికి? దావీదు గారికి. నేనా? ఆ దుర్మార్గుడు నేనేనా? ఆ మరణపాత్రుడు నేనేనా అని అప్పుడు ఆయన ఏం చేయడు తెలుసండి? చెప్పండి. అప్పుడు ఆయన ఏం చేయడు తెలుసండి? నిజంగానండి ఆ మాటకు ఇంకా ఆ సందర్భం అంతా మీకు తెలుసు. నువ్వే ఎందుకు ఆ మనుషుడు నువ్వంటే, నీవు పాపం అనవసరంగా ఉరియా భార్య గారిని నువ్వు చేసుకుని ఉరియాని చంపించేసావు, ఒక మంచోని చంపించేసావు, ఆ భార్యని తీసుకున్నావు, ఇంత ఘోరమైన పాపం చేసావు, నువ్వు చావాలి అనగానే అప్పుడు పాపం దావీదు గారిని ఏం చేశాడు తెలుసండి? 13వ వచనం, నేను పాపము చేసి తినని నాతానుతో అనగా, అది చూసారా ఏమన్నాడు తెలుసా? ఎప్పుడైతే ఈ మాట అన్నాడో నాతాను గారు ప్రవక్త, దావీదు గారు వెంటనే కుమిలిపోయాడండి. నీవే ఆ మనుష్యుడువు, నీవే ఘోర పాపం చేసిన వాడువు, నీవే శిక్ష మరణానికి పాత్రుడు అనగానే అప్పుడు దావీదు గారు ఏం చేశారు తెలుసండి? నేను పాపము చేసి తిని, అయ్యో నేను నీవు చావకుండానట్లు యెహోవా నీ పాపం పరిహరించెను. అయితే ఈ కార్యము వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులు నీవు గొప్ప హేతువు కలిగజేసితివి గనుక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చినని దావీదుతో చెప్పి తన ఇంటికి వెళ్ళాను. ఇక్కడ ఈ మాట ఇలాగ పెట్టి ఇప్పుడు 51వ కీర్తనకు వచ్చేయండి. అంటే అక్కడ రాయలేదు, కానీ ఆయన పాపం చేసిన తర్వాత ఆ పాపాన్ని గురించి ఎంత పశ్చాత్తాపడి ఏడుస్తున్నాడో దావీదు గారు ఒక్కసారి 51వ కీర్తనలోకి వచ్చేయండి. 51వ కీర్తన. దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపు. ఎప్పుడు తెలిసే ఈ మాట చెప్తుంది? పైన చదవండి, పైన 51 పైన. ప్రధాన గాయకునికి దావీదు బెత్షెబ యొద్దకు వెళ్ళిన తర్వాత నాతాను ప్రవక్త అతని యొద్దకు వచ్చినప్పుడు అతడు రచించిన కీర్తన. అంటే అక్కడ రాయలేదు. ఎక్కడ? సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయంలో రాయలేదు. ప్రత్యేకంగా కీర్తనలో రాశాడు. తన బాధ, తన దుఃఖం, తన వేదన, తన పాపాన్ని ఎలా చెప్పుకుంటున్నాడు చూడండి. దేవా నీ కృప చప్పున నన్ను కరుణింపము, నీ వాత్సల్య బాహుల్యం చప్పున నా అతిక్రమమును తుడిచివేయుము, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడు నా ఎదుటే నున్నది. కేవలం నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా అగబడదువు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా అగబడదువు. నేను పాపములో పుట్టినవాడును, పాపములోని నా తల్లి నన్ను గర్భము ధరించెను. నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు, ఆంతర్యమును నాకు జ్ఞానము కలుగజేయుదువు. చూడండి నెక్స్ట్ మాట చదువుతుండే, నేను పవిత్రుడు నగునట్లు ఇస్సోపుతో నా పాపం పరిహరింపము, హిమమ కంటే నేను తెల్లగొండినట్లు నన్ను కడుగు. 10వ వచనం. దేవా నా యందు శుద్ధ హృదయము కలుగజేయుము, నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము, నీ పరిశుద్ధాత్మ దూరం చేయక నాయన. అయ్యో దేవా 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 అని ఏడుస్తున్నాడండి. మీకు ఈ మాట ఎందుకు చెప్తున్నాను మరొకసారి? తప్పు చేశాడు, ఆ తప్పు దేవుడు తన ప్రవక్త ద్వారా చెప్పాడు. ఆ తప్పును కప్పుకోలేదు, ఒప్పుకున్నాడు. ఒప్పుకుని ఏం చేశాడు తెలుసా? పశ్చాత్తాపడి ఏడుస్తున్నాడు. చూడండి 51వ కీర్తన అంతా చెప్తూ మాట్లాడుతున్న, దేవా 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 నేను పాపిని, నా పాపము కడుగు, నా పాపము కడుగు, అయ్యో నన్ను శుద్ధినిగా చెయ్యి అని ఏడుస్తున్నాడండి. ఎప్పుడైతే ఏడ్చాడో అప్పుడు మరలా నాతను వచ్చి నువ్వు సావో, నువ్వు బ్రతుకుతావు, కానీ నువ్వు చేసిన తప్పుకు శిక్ష మాత్రం ఉంటుంది, బిడ్డ చచ్చిపోతాడు, బిడ్డ పుట్టాడు, బిడ్డ చచ్చిపోతాడు అని దేవుడు నాతాను ద్వారా చెప్పాడు. ఆ క్షమాపణ ఆయన ఎందుకు ఇచ్చాడంటే, అతడు ఆ మాటకు నొచ్చుకుని బాధపడి దుఃఖపడి పొడవబడి నరకబడి
మార్పు చెందాడు. ఏం చెందాడండి? మార్పు చెందాడు. కనుకనే దేవుడు ఆయన ఏం చేశాడు? క్షమించాడు. అంటే ఆ మాట ఆయనకి ఎలా ఉంది అంటే, మీకు మరొక మాట చూపిస్తాను. అంటే దేవుని ప్రవక్త దేవుని మాట చెప్పినప్పుడు నిజంగా దావీదు గారు చాలా మంచోడండి. ఆ ప్రవక్తను మాటకు నొచ్చుకుని బాధపడి అండి మారు మనసు పొందాడు. ఏం పొందాడు ఆయన? మారు మనసు పొందాడు. ఏడ్చాడండి, కన్నీళ్లతో ఏడ్చాడు, చాలా రోధించాడు. అయ్యో ఎంత పాపం చేశానా, నేను ఎక్కడో గొర్రెలు మేపుకుంటూ అడవుల్లో ఎరణ్యంలో తిరిగా నేను రాజుని చేశాడు దేవుడు. నా దేవునికి ఇంత ఎదుట ఇంత ఘోర పాపం చేశానా, ఇంత తప్పు చేశానని ప్రియమైన దేవుని వల్ల చాలా బాధపడ్డాడు. అటువంటి పశ్చాత్తాపం మనకు కూడా రావాలి. ఎందుకంటే కొన్నిసార్లు మనం చాలా ప్రార్థనగా ఉంటాం, భక్తిగా ఉంటాం, విశ్వాసంగా ఉంటాం. కొన్ని సందర్భాల్లో భక్తిగా ఉండి ప్రార్థనలో నుండి యథార్థంగా ఉండి తొలగిపోతుంటాం. అప్పుడు దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలకు మనం ఏం చేయాలి తెలిసే దేవుని వల్లరా మన హృదయం నొచ్చుకుని మన మనసు పొందేది ఎవరి వల్లే? దావీదు. చాలామంది రక్షింపడ్డారు, మారు మనసు పొందారు, దేవుని సన్నిధికి వస్తారు. కానీ ఉన్నాడు కదా ఒకడు మనోడు, శత్రువు ఎవడు, ఆడు మెల్లగా మళ్ళీ ఏం చేస్తాడంటే ఏదో బిస్కెట్ వేసి మెల్లగా దూర తలిగిస్తాడు. ప్రార్థన మానము ఏంటి? దావీదు గారు ఏమో దేవునికి దూరం అయిపోయి అనుకుంటున్నారా? ప్రార్థన చేయడం మానేయాడు అనుకుంటున్నారా? ఉన్నాడు, ప్రార్థనలోనే ఉంటూ భక్తిగానే చేసుకుంటూ ఏం చేసేసాడు? మరలా పాపం చేసేసాడు, చక్కగా హాయిగా తిరిగేస్తున్నాడు. అప్పుడు దేవుడు ప్రవక్తను పంపించి ఆ పాపం తెలియజేశాడు. ఇదిగో నువ్వు చేస్తున్నది తప్పు నాయన, నువ్వు ప్రార్థన చేస్తున్నావు, దేవుని సన్నిధికి వెళ్తున్నావు, బొక్కబళ్ళు ఇస్తున్నావు, అన్నీ చేస్తున్నావు, కానీ నువ్వేం చేస్తున్నావు? పాపం కూడా చేస్తున్నావు. కానీ ఆ పాపం నువ్వు చేస్తున్న నీతి కార్యాలకి పాపం సరైనది కాదు అని చెప్పగానే మార్పు చెందాడు, మారు మనసు పొందాడు, ఏడ్చాడు, రోధించాడు, కన్నీరు కార్చాడు, మారు మనసు దేవుడిని వేడుకున్నాడండి. ప్రియమైన దేవుని వల్లరా క్రైస్తవ సమాజంలో చాలామంది ఇలా వెళ్తున్నప్పుడు విశ్వాస ప్రయాణంలో దారి తొలగిపోతాం, తప్పుపోతాం. కానీ అప్పుడు మనం దేవుడు మనల్ని గద్దించినప్పుడు మనం ఏడవాలండి. లేదు అదే పరిస్థితిలో ఉన్నామా? పరిస్థితి ఎలా ఉంటుందో మరొకటి చూద్దాం. దినవృత్తాంతం 2వ గ్రంథం చూద్దాం. మరొక అతన్ని, ఇతడు మారు మనసు పొంది క్షమాపణ పొంది కన్నీటి కార్చి రోధించి మారాడు దావీదు గారు. గనుక దేవుడు క్షమించాడు. దేవుని మాట చేత పొడవబడి దేవుని మాట చేత నొచ్చుకుని. ఇప్పుడు మరొక రాజును మనం చూద్దాం, మారనవాడు. 2వ దినవృత్తాంతముల గ్రంథము 24వ అధ్యాయము, దినవృత్తాంతము 2వ గ్రంథం అందరూ తీసుకోనండి. 24, 22 వచనం. ఈ ప్రకారం రాజు అయిన యోవాషు జకర్యా తండ్రి అయిన యెహోయాద చేసిన ఉపకారమును మరిచిన వాడై అతను కుమారుని చంపించెను. అప్పుడప్పుడు మీకు ఈ సందర్భాలు చెప్తున్నామండి, అంటే మళ్ళీ సబ్జెక్ట్ లేదు కాబట్టి లోతుగా వెళ్ళటలేదు, సింపుల్గా చెప్తున్నాం. తెలుసు కదండి యోవాషు అంటే? జకర్యా గారని తెలిసండి? పోనీ జకర్యా గారని తెలిసి ఎవరో? పోనీ యోవాషు అంటే గమ్మున తెలియదు, రాజుగారు కనుక తక్కువ మాట్లాడతాం ఆయన గురించి. జకర్యా గారు తెలుసా? ఏ జకర్యా అండి? జకర్యాలు చాలామంది ఉన్నారు బైబిల్లో. జకర్యా గ్రంథం ఉందా ఏంటి ఇక్కడ? అందుకే స్పెషల్గా రాశాడు. ఆయన తండ్రి పేరు మరీ రాశాడు, యెహోయాదా. ఆయన తండ్రి గారు ఎవరు? యెహోయాదా. ఒక సందర్భంలో మీకు చెప్పాను రాజుల గురించి. మరి దాసులో నేను ఇద్దరం ఎవరో చెప్పాను, నాకు ఐడి గుర్తులేదు. నేనన్నా యెహోయాదా చిన్నగా ఇంట్రడక్షన్. ఒక ఆయన యాజకుడు, ప్రధాన యాజకుడు. ఎవరైనా యాజకుడు. అయితే ఈ యోవాషు తండ్రి ఎవరంటే అహజ్యేనండి ఆయన అయ్యగారు. ఒకసారి చూడు, అమజ్య వెరీ గుడ్. ఈ యోవాషు తండ్రి ఎవరు? అమజ్య. ఎప్పుడైతే అమజ్య చచ్చిపోయాడో ఈ యోవాషు నానమ్మ అతల్య, చెప్పాను మీకు గుర్తుందిలో, అతల్య ఎప్పుడైతే తన కొడుకు చచ్చిపోయాడని మనల్ని చంపేసింది. ఇదేమి చిత్రం, ఇదేమి రోగమో. రాజకుమారులందరూ చంపేసి ఈమె రాణి అయిపోయింది. అంటే ఈమె రాణి అవ్వాలని వాళ్ళు చంపేసింది అనమాట. అప్పుడు ఏం జరిగిందంటే, చిన్న పాయింట్, రాజకుమారులందరినీ చంపేస్తున్నప్పుడు వీడు చిన్నోడు బొడ్డోడు అన్నమాట. ఎవరు?
యోవాషు అమజ్యా కొడుకు. ఒకడిని ఈ యెహోయాదా అని ఈ ప్రధాన యాజకుడు దాచేశాడు, చచ్చిపోకుండా. దేవాలయంలో కాపాడారు, చిన్న బిడ్డగా ఉన్నప్పుడు కాపాడి 7 సంవత్సరాలు పెంచి 7వ సంవత్సరం రాజు చేసేసారు చిన్నప్పుడే. గమనించారా? అంటే అందరితో చచ్చిపోవలసిన యోవాషు పాపం యెహోయాదా ఎవరండి అయినా ప్రధాన యాజకుడు కాపాడి 7 సంవత్సరాలు ఆ అతల్యక కనపడకుండా ఆ దేవుని మందిరంలో పాలు పట్టించి చక్కగా పెంచి 7వ సంవత్సరంలో రాజును చేశాడు. రాజు అయ్యాడు, చక్కగా వివాహం చేశాడు. పెద్ద అయిన తర్వాత రాజు పద్ధతులు చెప్పాడు, చక్కగా రాజును పరిపాలిస్తున్నాడు. ఇంతలోకి ఈయన ముసలాడైపోయాడు. ఎవరు? యెహోయాదా చనిపోయాడు. కానీ యెహోయాదాకు కొడుకున్నాడు, ఆయన పేరే జకర్యా. ఎవరు? జకర్యా. ఆయన ప్రవక్తగా ఉన్నాడు. యెహోయాదా చనిపోయిన తర్వాత తన కుమారుడైన జకర్యా వచ్చాడు, చక్కగా యాజకుడిగా పనిచేసుకుంటున్నాడు, ప్రవక్తగా ఉన్నాడు. అయితే యోవాషు పెద్దోడైన తర్వాత యెహోయాదా చనిపోయిన తర్వాత దుర్మార్గుడైపోయాడు. దేవుడు మాటలు విడిచిపెట్టి, జాగ్రత్త గమనించాలి ఇక్కడ. యెహోయాదా బతుకున్నంతకాలం బాగానే ఉన్నాడు. యెహోయాదా చనిపోయిన తర్వాత ఇంకా నాకు ఎవడో చెప్పేవాడు, నాకంటే పెద్దవాడు ఎవడలేడు, అతను ఉన్నాడు కూడా ముసలోడు మాట వినేవాడిని అన్నట్టుగా అనుకున్నాడు, ఏంటో తెలియదు. కానీ ఆయన చనిపోయిన తర్వాత దేవుడిని విడిచిపెట్టేసి, చూడండి ఎక్కడుందంటే ఆ మాట మీకు 18 వచ్చినట్టు ఒకసారి చూడండి. జనులు 24:18 15 కూడా చదవండి, బాగుంటుంది. యెహోయాదా దినములు గడిచిన రుద్ర చనిపోయాను. అతడు చనిపోయినప్పుడు 130 సంవత్సరాలు. అతడు ఇశ్రాయేలీలలో దేవుని దృష్టికిని తన ఇంటి వారి దృష్టికిని మంచివాడే ప్రవర్తించను కనుక జనులు దావీదు పట్టణమందు రాజుల దగ్గర అతన్ని పాతి పెట్టిరి. యెహోయాదా చనిపోయిన తర్వాత యోధాధిపతులు వచ్చి రాజునకు నమస్కరింపగా రాజు వారి మాట సమ్మతించెను. ఇప్పుడు జనులు తమ పితరుల దేవుడైన యెహోవా మందసమును విడిచి దేవతాస్తంభములకును విగ్రహములకును పూజ చేసిరి. అర్థమైందండి? ఇప్పుడు ఎప్పుడైతే యెహోయాదా ప్రధాన యాజకుడు చచ్చిపోయాడో ఈ అధిపతులు వచ్చండి ఏదో చెప్పారు మరి, ఉచిత సలహాలు ఉంటాయి కదా, ఉచిత సలహాలు. గమ్ముని వెనకండి ఉచిత సలహాలు. ఈయన వాడు ఎంత తప్పు అయిపోయింది చూడండి. రాజుని యోవాషుని ఉచిత సలహా అన్నాడు అధిపతులు, ఆ నాయకులు వచ్చి చెప్పారు. మరి ఏం చేశారు? ఒక్క దేవుడు ఏం బాగుంటుంది, మొత్తం మన పండగ సరిగ్గా లేదు అని ఆ దేవునితో పాటు ఏం చేస్తున్నారు వీళ్ళు? విగ్రహాలని పూజించడం ఈ కార్యక్రమం చేస్తున్నారు. అప్పుడు చేసినప్పుడు దేవుని ఆత్మ ఎవరి మీదకి వచ్చేసిందంటే ఈ యెహోయాదా కుమారుడైన జకర్యా మీదకు వచ్చింది. 20 వచనం. అప్పుడు దేవుని ఆత్మ యాజకుడుకు యెహోయాదా కుమారుడైన జకర్యా మీదకు రాగా అతడు జనుల ఎదుట నిలబడి, మీరెందుకు యెహోవా ఆజ్ఞను మీరుచున్నారు? మీరు వద్దిల్లరు. మీరు యెహోవాని విసర్జించిద్దరు కనుక ఆయన మేమేమి విసర్జించి ఉన్నాడు, దేవుడు సెలవిచ్చుచున్నాడు అని నేను చెప్పాడండి. ఎలాగైతే ఇందాక మీరు చదివారు కదా, స్టెఫను ఎలాగైతే చెప్పాడో, మీరు అనవసరంగా చంపేశారు, ఆయన్ని మీరే చంపేశారు అని, అదిగో ఆయన పరలోకంలో ఉన్నాడు, మీరు చంపేశారు కానీ పరలోకంలో ఉన్నాడు అని ఎప్పుడైతే చెప్పాడో, వీళ్ళు ఏం జరిగిందంటే ప్రియమైన దేవుని వర్లారా, వీళ్ళు ఆయన చెప్పిన మాటలకు నొచ్చుకుని బాధపడి పొడవబడి ఏం చేశారు తెలిసి వీళ్ళు మారలా. చూడండి, అందుకు వారు మళ్ళీ వారు వచ్చేసి చూడండి, అందుకు వారు ఈ మాట మనబడి మాట జకర్యా గారి మాట విని అందరూ అక్కడ తీసుకోండి. ఏం చేశారండి? వారి మాట విని, జకర్యా మాట విని కుట్ర చేసి రాజు మాటను బట్టి యెహోవా మందిరపు ఆవరణములో స్టెఫను గుర్తొస్తున్నాడు అక్కడ, రాళ్ళు రువి అతన్ని చావగొట్టారు. దేవుని యొక్క మాటలు, మీరు మార్గం తప్పిపోయారు. పాపం ఇదే మాట దావీదు గారు చెప్తే దావీదు ఏం చేశాడండి? దావీద్ రాంగ్ డైరెక్షన్లోకి వెళ్ళిపోతున్నాం అంటే పశ్చాత్తాపడ్డాడు. అదే మాట జకర్యా గారు యోవాషుకు చెప్తుంటే యోవాషును అధిపతులు ఏం చేశారు తెలుసా? రాళ్ళు రువ్వి చావగొట్టేశారు. దేవాలయం బయటకు తీసుకొచ్చి
దేవాలయమునకును బలిపీఠం మధ్యన ఉంటుంది కొత్త నిబంధనలో. దేవాలయమునకును బలిపీఠమునకు బరకియా కుమారుడు జకర్యా చంపేశారు. దేవుని యొక్క మాటలకు వారు నొచ్చుకున్నారు, పొడవబడ్డారు, బాధపడ్డారు. కానీ ఏం చేశారు తెలుసా? కఠినపరచబడిన వారు ఏమైపడ్డారు? వాళ్ళు కఠినపరచబడిన వారు ఏం చేశారు? చంపేశారండి. చూసారా, మీరు వెళ్తున్న డైరెక్షన్ బాగోలేదు, మీరు వెళ్తున్న మార్గం బాగోలేదు. మీకు దేవుడు, ఓ రాజా, నిన్ను చిన్నతనంలో చంపేయవలసిన పరిస్థితుల్లో నుండి కాపాడాడు దేవుడు, నిన్ను రాజు చేశాడు. అటువంటి దేవునికి కృతజ్ఞత కలిగి బ్రతకవలసిన నీవు ఆరోగ్యం వచ్చేసిన తర్వాత, బలం వచ్చేసిన తర్వాత, ధనం వచ్చేసిన తర్వాత దేవుని విడిచిపెట్టేస్తావా? తప్పు. ఈరోజు సమాజంలో కూడా నేను చాలామంది చూస్తాను. సమాజంలో ఏంటి, బాగోలేనప్పుడు, రోగం వచ్చినప్పుడు, పరిస్థితులు భయంకరంగా ఉన్నప్పుడు దేవుని దగ్గరికి వస్తారు. కొంతకాలం బాగానే ఉంటారు, చక్క ప్రార్థనకి వెళ్తారు, దేవుణ్ణి ఆరాధించుకుంటారు, పూజించుకుంటారు, చక్క సన్నిధికి వెళ్తారు. ఆరోగ్యం బాగున్న తర్వాత, స్థిరపడిన తర్వాత దేవుని వదిలిపెట్టేసిన వాళ్ళు చాలామంది అండి. వాళ్ళందరికీ ఇదే గతి. ఇంతకీ ఇతను చెప్పలేదు కదా మీకు ఏమైందో. ఇతని పరిస్థితి ఏమైంది తెలుసా? దేవునికి ఉపకారం దేవుడు తనకు చేస్తే అపకారం చేసి ప్రవక్తను చంపేశాడు జకర్యా. యెహోయాదా కుమారుని చంపితే చివరికి ఆయన పరిస్థితి ఎంత భయంకరంగా అయిపోయిందంటే, ప్రియమైన దేవుని వల్లరా, కరెక్ట్గా కొంతకాలం గడిచేటప్పటికండి ఇతను కూడా ఏం చేశారు తెలుసా? చంపేశారండి. ఇతను కూడా ఏం చేశారు తెలుసా? ఈయన కూడా చంపేశారు. తన సేవకులు చంపేశారు. ఎన్నో వచనం చూడండి ఒక్కసారి. ఈ ఎవరు చంపేశారు? కొంచెం పైకి వెళ్దాం. 25వ వచనం. వారు యోవాషును విడిచిపోయినప్పుడు అతడు మిక్కిలి రోగి అయి ఉండెను. అప్పుడు యాజకుడైన యెహోయాదా కుమారుని, అంటే ప్రాణహత్య దోషము నిమిత్తము అతని సేవకులు అతని మీద కుట్ర చేసి అతడు పడక మీద ఉండగా అతను చంపిరి. ఎందుకు చంపేశారన్నది ఇక్కడ? యెహోయాదా కుమారుల ప్రాణ హత్య దోషం. దేవుడు ఎవరిని విడిచిపెట్టాడండి. కానీ ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, అంటే ఆ రిజల్ట్ నేను చెప్తలేదు. మనము స్థితి, మన భక్తి, మన ప్రార్థనని విడిచి తొలగిపోతున్నప్పుడు దేవుడు ఎవరొకరి ద్వారా మాట్లాడతాడు. ప్రేమ దేని వల్ల ఎవరొకరి ద్వారా, ఏదో ఒక మాట ద్వారా, చదువుతున్నప్పుడు, బైబిల్ చదువుతున్నప్పుడు మాట్లాడతాడు, ఇలా వాక్యం చెప్పినప్పుడు మాట్లాడుతుంటాడు. ఆ మాట్లాడినప్పుడు మనం ఏంటి, పేతురు గారు ప్రసంగం విని మారినట్టుగా మారిపోవాలి. యోనాతాను మాట విని మారిపోయిన దావీదులా మారిపోవాలి. ఇంకా చాలా ఉన్నాయి, అన్నీ చెప్పట్లేదు, కొన్ని చెప్తున్నాను. కానీ ఎట్టి పరిస్థితుల్లో స్టెఫను మాటలని స్టెఫను చంపేశారు. చూడండి అక్కడ కారణం విన్నారా? స్టెఫను తిని జకర్యా గారు సేమ్ ఒకటే. అమ్మా, జకర్యా గారు తిని స్టెఫను గారు సేమ్ ఒకటే. అక్కడ స్టెఫను గారు మాట్లాడితే స్టెఫను చంపేశారు, జకర్యా గారు జకర్యా గారిని చంపేశారు. ఎవరైతే పశ్చాత్తాపడండి మీరు తప్పు చేస్తున్నారని చెప్పి వాళ్ళని చంపేశారు. కానీ ఎవరైతే దేవుని మాటలు నొచ్చుకుని విన్నారో, అమ్మ అక్కడ చూడండి, అది కదిపేద్దాం చూడమ్మా పిల్ల, అమ్మ కొంచెం అటండి పిల్లని గమనించారా? అది కదిపింది చూడండి గారు. ఎప్పుడైతే ఓకేనా, పేతురు గారు ప్రసంగం విన్న వాళ్ళు మారుమనసు పొందారు, పేతురు గారు బతికారు. ఇంకా నాతాను మాట విన్నాడు, దావీదు మారాడు, యోనాతాను బతికాడు. కానీ స్టెఫను మాటలు విని కఠినపరచబడ్డి పొడవబడ్డారు, స్టెఫను చంపేశారు. జకర్యా మాటలు విన్నారు, పొడవబడ్డారు, కానీ జకర్యా గారిని చంపేశారు. అందుకనే దేవుడు ఎంత చక్కగా, మరొక మాట మీకు చెప్తున్నాను, అపోస్తల కార్యములు 19వ అధ్యాయం, ఇంకా చాలా మాటలు ఉన్నాయి, అన్నీ వద్దు కానీ అపోస్తల కార్యములు 19వ అధ్యాయము 9వ వచనం. ఎప్పుడైతే దేవుని మాటలు చెప్పబడుతున్నాయో, ఎప్పుడైతే దేవుని వాక్యం వినబడుతుందో, దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు, మనల్ని హెచ్చరిస్తున్నప్పుడు మనం ఏం చేయాలంటే, ఇక్కడ ఉన్నారు కొంతమంది వినలేదంట, ఏం చేశారు చూడండి. అయినను కొందరు
అయితే కొందరు కఠినపరచబడిన వారై. అక్కడ పౌలు గారు ప్రసంగిస్తుంటే, పౌలు గారు వాక్యం చెప్తుంటే దేవుని గురించి చెప్తున్నాడు ఆయన కూడా. ఆ ప్రసంగం కూడా బాగుంటుంది. ఈ 19వ అధ్యాయుల ప్రసంగంలో చెప్తున్నప్పుడు వీళ్ళు ఏం చేశారంటే కఠినపరచబడిన వారై, అంటే వారి హృదయాన్ని ఏం చేసుకున్నారు? మార్చుకోలేదు. కఠినపరచబడిన వారై ఒప్పుకొనక జన సమూహం మీదట దూషించుచున్నందున, అంటే అక్కడ చెప్తున్నాడు, ప్రసంగం చేశాడు, చక్కగా చెప్పాడు, వివరంగా చెప్పాడు, క్లుప్తంగా చెప్పాడు, పూర్తిగా చెప్పాడు. యేసు ప్రభు రక్షణ గురించి, యేసు ప్రభు శిలువ గురించి, యేసు ప్రభు మరణ పునరుద్ధానాల గురించి ఆ యూదులతో, సమాజ మందిరాలతో, ఆ ప్రధాన యాజకులతో చెప్తే వాళ్ళంట విని కఠినపరచబడిన వారై ఒప్పుకొనక విసర్జించేశారు, అంటే విడిచిపెట్టేశారు. మార్చుకోలేదు, మారు మనసు పొందలేదు. అది చూడండి, అంత క్లియర్ రాశారు చూడండి. వారు విని ఒప్పుకొనలేదు. ఏమైపోతుంది? కఠినపరచబడిన వారు. అంటే ఏం హృదయాలు అయిపోయినాయి? హృదయాలు కఠిన హృదయాలు అయిపోయినాయి. అంటే మీరు జాగ్రత్త గమనించాలి. ఏ వాక్యం సేవకుడు చెప్తున్నా ముందు ఎక్కడ తగులుతుంది తెలుసు? అది హృదయానికి, మనసుకు తగులుతుంది. కానీ ఆ మనసులో కొంతమంది ఏం చేశారంటే ఏడుస్తారు, ఒప్పుకుంటారు, కన్నీరు కారుస్తారు. కానీ కొంతమంది ఏం చేశారు? హృదయాన్ని కఠినపరిచేసుకుంటారు. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్పారు తెలుసా? ఇదే అపోస్తల కార్యములు చూడండి, చివరి అధ్యాయంకి వచ్చేయండి. ఇదే అపోస్తల కార్యములు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే చాలామంది 27వ వచనం, ఈ ప్రజలు కనులారా చూచి చెవులారా విని మనసారా గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము క్రొవ్వినది, వారు చెవులు మందములైనవి, వారు కనులు మూసుకుని ఉన్నారు. ఎలా అయిపోయారు తెలిసిండి? వాళ్ళు వాక్యం చెబుతుంటే, దేవుడు మాట్లాడుతుంటే, దేవుడు తన ప్రవక్తల ద్వారా, తన భక్తుల ద్వారా వీళ్ళు ఏం చేశారు తెలుసా? హృదయాలను కఠినపరుచుకుని కొవ్వొట్టేసిందంట. చూడండి, ఆ పదజాలం ఎలా కొట్టాడు చూడండి ఆయన. అప్పుడు మీకు బాగా కొవ్వొట్టేసిందిరా అంటూ ఉంటారు పెద్దవాళ్ళు మాట్లాడుతాం. అంటే మనం కఠిన కొంచెం బాధగా మాట్లాడతాం. ఇక్కడ అంత సాఫ్ట్గా మాట్లాడేమండి, వారి హృదయము క్రొవ్వినది. ఎలా మాట్లాడాడండి? వారి హృదయము క్రొవ్వినది అని అంటున్నాడు. అంటే చెప్పుతున్న మాటలకు ప్రియమైన దేవుని వల్లారా అంగీకరించిన వారు. అందుకని దేవుడు ఒక అవకాశం ఇస్తున్నాడు. చూడండి ఆ అవకాశం ఏంటో. ఏప్రిల్ రాసిన పత్రిక 3వ అధ్యాయము దేవుడు మనకు చెప్తున్నాడు. దేవుడు తన భక్తుల ద్వారా, తన సేవకుల ద్వారా, తన వాక్యము ద్వారా మాట్లాడుతున్నప్పుడు మనం ఏం చేయమంటున్నాడు ఒకసారి చూడండి. ఏప్రిల్ రాసిన పత్రిక 3వ అధ్యాయము 13, 14 వచనాలు ఒక్కసారి చూడండి. అందరూ చూడండి, అందరూ నేడు మీరు ఆయన శబ్దము వినిన ఎడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను మీ హృదయములను కఠినపరచుకొనకుడి. మీరు దేవుని మాట విన్నప్పుడు, దేవుని వాక్యం విన్నప్పుడు మీ హృదయాన్ని కఠినపరచుకొనకుడి. ఎందుకని ఆల్రెడీ అక్కడ ఏం చేశారు? వాళ్ళు కఠినపరుచుకున్నారు, చంపేశారు. స్తెఫన్ని కఠినపరుచుకున్నారు, జకరియాని చంపేశారు. అక్కడ పౌలు గారి మాట విన్నారు, కఠినపరుచుకున్నారు, విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అందుకంటున్నాడు, నేడు దేవుడు మాట, దేవుని వాక్యం మీకు వినిపిస్తున్నప్పుడు మీ హృదయములను కఠినపరచుకొనకూడని ఆయన చెప్పాను గనుక పాపము వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడును కఠినపరచబడకుండానట్లు. జాగ్రత్త, మళ్ళీ ఒక మాట, కఠినపరచబడకుండానట్లు నేడను సమయం ఉండగానే మారు మనసు పొందేయండి. నేడని సమయం ఉండగానే బుద్ధి తెచ్చుకోండి. నేడని సమయం ఉండగానే దేవుని దగ్గరకు వచ్చేయండి. దారి తప్పిపోయారా? దేవుళ్ళు ఉన్నామని తొలగిపోయారా? జాగ్రత్త. నిజంగా చూడండి, దేవుడు ఎంత గొప్పవాడు చూడండి, ఎంతమంది ప్రేమమయుడు. అంటే మనం దేవునిలో నుంటూ దేవుని వాక్యం వెళ్తూ సన్నిధికి వెళ్తూ తొలగిపోతున్నాం అనుకోండి, దేవుడు మరలా ఏం చేస్తాడు? ఎంత ప్రేమమయుడు చూడండి. నేడు అనబడు సమయం ఉండగానే మీరు వచ్చేయండి.
మీరు దేవుని దగ్గరికి వచ్చండి. దయచేసి మీ హృదయాలను కఠిన పరచుకొనకొడి. మీకు మరి ఇంకో మాట చివరికి మాట చూపిస్తున్నాను. ఒకవేళ దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని, దేవుడిచ్చిన ఈ భాగ్యాన్ని, ఈ సమయాన్ని, ఈ ఆయుస్సును దేవుని మాటలకు మనము సమయం ఉండగానే మన హృదయాన్ని ఇచ్చి మారకపోతే దేవుడు ఎలా ఉంటాడో చివరిగా మీకు చూపిస్తాను చూడండి. ఒకవేళ దేవుడు నొచ్చుకున్నాడో, దేవుడు బాధపడ్డాడో మన విషయమై, ఆయన ఎంత భయంకరంగా ఉంటాడో చివరిగా ఒకసారి చూడండి. ఆదికాండము 6వ అధ్యాయము. దేవుడు నొచ్చుకుంటే, దేవుడు బాధపడితే, దేవుడు దుఃఖపడితే పరిస్థితులు ఎంత భయానకంగా ఉంటాయో ఒక్కసారి ఆలోచించండి. అందుకనే దేవుడు ముందు అవకాశం ఇచ్చేసాడు. నేడు అనబడు సమయం ఉండగానే, అంటే ఈరోజే నీ హృదయాన్ని కఠినపరచకుండా నీవు దేవుని దగ్గరకు వచ్చి బుద్ధి తెచ్చుకో, మారు మనసు పొందే, రక్షణ పొందే అంటున్నాడు. 6వ అధ్యాయము ఆదికాండ గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనం చూడండి ప్రియా దేవుని వర్లరా. ఎవరు మాట్లాడుతున్నాడు తెలుసు ఇక్కడ? దేవుడు చెప్తున్నాడు. ఏమన్నా తెలుసా? తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపమునుంది. ఆ మాట అండర్లైన్ చేసుకోండి, ఆల్రెడీ చేసుకుని ఉంటారు. హృదయములో నొచ్చుకున్నాడంటే ఎవరి గురించి బాధపడుతున్నాడు ఇక్కడ? దేవుడు నరుల గురించి ఏం చేస్తున్నాడు తెలుసానా? నొచ్చుకున్నాడంట. నొచ్చుకుంటామంటే బాధపడ్డాడు, దుఃఖపడుతున్నాడు. యెషయా గ్రంథం మీరు చదివారు కదా, ఆకాశమా ఆలకించుము, భూమి సెవియొగ్గుము, నేను పిల్లల్ని పెంచి గొప్పవారిగా చేసి వారు నా మీద తిరగబడి ఉన్నారని దేవుడు చాలా బాధతో ఆవేదనతో మాట్లాడుతున్నాడు. దేవుడు నొచ్చుకుంటే ఎలా ఉంటుంది తెలుసా? దేవుడు నొచ్చుకోకముందే మనం నొచ్చుకుని మారిపోవాలి. దేవుడు నొచ్చుకుంటే ఎలా ఉంటుందో ఒకసారి కిందకు వచ్చేయండి. కిందకు వచ్చేయండి. నిన్న వచ్చినామంటే కిందకి వచ్చేయండి. అప్పుడు యెహోవా నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద నుండకుండా తుడిచివేయుదును. అమ్మో, ఏంటిది? ఆయన నిర్ణయం చూడండి ఎంత భయంకరంగా ఉందో. ఆయన నిర్ణయము ఎలా ఉందో తెలుసా? ఆయన నొచ్చుకుని బాధపడి ఎవరి గురించి? ఒకవేళ నీ గురించి ఆయన బాధపడుతున్నాడు అనుకుంటే ఆయన చాలా భయంకరంగా ఉంటాడు. మరి చెప్తున్నాను ఇక్కడ, ఆయన నొచ్చుకునే పరిస్థితి మనం రానివ్వకూడదు. అందుకని అంటున్నాడు ఎబ్రిల్లో, నేడను సమయం ఉండగానే మీరు ఆయన దగ్గరికి వచ్చేయండి, బుద్ధి తెచ్చుకోండి, మారు మనసు పొందండి, రక్షణ పొందండి. ఒకవేళ దేవుడు నీ గురించి నా గురించి నొచ్చుకున్నాడు, అప్పుడు ఆయన ఏం చేస్తాడు తెలుసా? ఆయన నిర్ణయం ఎలా ఉంటుందో తెలుసా? నరులతో ఆకాశ పక్షులు, పురుగులు, మొత్తం భూమి ఉండకుండా చేస్తాను అని దేవుడు నొచ్చుకునండి. ఆ నోవాహు జలప్రాళయం ఏం చేయడు తెలుసా? దేవుని సంతోషపెట్టిన నోవాహును అతని కుటుంబాన్ని కాపాడి దేవుని దుఃఖపరిచిన మొత్తం సమాజాన్ని అంతా ఆయన ఏం చేశాడు? నాశనం చేసేసాడు. గనుక ప్రియమైన దేవుని వల్లరా బ్రతిమలాడి చెప్తున్నాం, దేవునిలో ఉన్నామని కూడా సాతానుడు మన దేవునిలో నుంచి మెల్లగా లోకంలో తీసుకుపోతాడు. అదే బెస్ట్ ఎగ్జాంపుల్ దావీదు గారు. దేవునిలో ఉన్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, కానుకలు ఇస్తున్నాడు, కానీ మెల్లగా ఏమైపోయాడు? పాపంలోకి వెళ్ళిపోడు. ఆ పాపం చేస్తూనే మరలా దేవుడిని ఆరాధించుకుంటున్నాడు, ప్రార్థన చేసుకుంటున్నాడు, కానీ ఆయన తప్పు మాత్రం తెలియలేదు. అప్పుడు దేవుడు మాట్లాడు, అయ్యా దావీదు, నీవు పాపములో ఉండి ఇంత చేసావని చెప్పగానే హృదయాన్ని చెప్పుకున్నాడు, హృదయం నొచ్చుకున్నాడు, కఠినపరుచుకోలేదు, మార్చుకుని నేడని సమయం ఉండగా వెంటనే కన్నీళ్ళు కార్చాడు, ఏడ్చాడు, రోధించాడు, దేవుని బతిమాలాడుకున్నాడు. గనుక గొప్ప ప్రవక్తగా ఉన్నాడు, గొప్ప రాజుగా అయిపోయాడు, గొప్ప భక్తుడిగా మన చరిత్రలో మనం చూస్తున్నాం. గనుక ప్రియమైన దేవుని వల్లరా దేవునిలో ఉన్నాము, దేవునిలో బ్రతుకుతున్నాము, దేవునిలో జీవిస్తున్నామని మెల్లగా లోకం వైపు లాక్కుపోతా చూస్తున్నాడు దెయ్యం. గనుక మన ఈ వాక్యం విన్నప్పుడు మన హృదయాలను కఠినపరచుకొనకుండా నేడని సమయం ఉండగానే మనం మార్పు పొందాలి. ఆ పౌలు గారి మాట విన్న వాళ్ళు విన్నారు కానీ కఠినపరచబడ్డారంట, కఠినపరుచుకున్నారు, హృదయాన్ని కఠినపరిచేసుకున్నారు, బండ హృదయం అయిపోయింది. కానీ మనం కఠినపరచకుండునట్లు
మనం ఏం చేయాలో తెలుసా? మన హృదయాలను మార్చుకుని దేవుని కోసం ఉన్నతంగా బ్రతకాలని కోరుకుంటూ నేను ఈ మాటలు ముగిస్తున్నాను.